सागर सुरक्षा सागर स्वच्छ 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 सागर सुरक्षा सागर రోజు ఎండాడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పర్యావరణ హితం కోరుతూ ఏదైతే పర్యావరణాన్ని పాడు చేస్తున్నటువంటి ఒక కాలువ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి అయితే కనుక రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహరావు గారు ఉన్నారు. వారిని తెలుసుకుని ప్రయత్నించేద్దాం. సార్, ఏంటి సార్ మహావిశాఖ నగరం అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పాడు చేసే విధంగా కూడా ఇటువంటి చర్యలు చేపడుతున్నారు సార్. అంటే దీన్ని అరికట్టే నేపథ్యంలో సాగర్ ఘోష్ కార్యక్రమం ద్వారా బీజేపీ ముందుకు వచ్చింది. కార్యక్రమానికి సంబంధించి కొన్ని విషయాలు చూడండి. విశాఖకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే దానికి ఒక ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి సముద్రం, ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతం, అద్భుతమైన బీచెస్తో ప్రజల్ని లక్షలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నటువంటి ఇదే విశాఖపట్నంలో మనం కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా మత్స్యకారులు జీవించేటువంటి ప్రాంతాల్లో పెదజాలరపేట కానివ్వండి, ఇక్కడ జాలరి ఎండాడలో కానివ్వండి, ఇంకా అనేక చోట్ల పూర్తి నిర్లక్ష్యం చేసి మీకు ఇటువంటి అద్భుతమైనటువంటి మనం ఎక్కడ నించున్నామో ఇటువంటి బీచెస్ మీకు గోవాలో కూడా అరుదుగా కనిపిస్తాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్ కలిగి ఉండి ఇక్కడ మీరు మురికి కాలువల ద్వారా నగరంలోని చెత్తనంతా కూడా మురికి కాలువల ద్వారా ఈ సముద్రంలోకి ఒక రకంగా పంప్ చేయటం అంటే ఇది పూర్తిగా నిర్లక్ష్య ధోరణి. ప్రభుత్వాలు ఈరోజు కాదు, దశాబ్దాల నుంచి దీన్ని నిర్లక్ష్యం చేశాయి. సో ఇది ఇక ఆగరాదు. ఖచ్చితంగా దీనికి సొల్యూషన్స్, టెక్నికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. సివరేజ్ ప్లాంట్స్, ఫిల్టర్ ప్లాంట్స్ పెట్టి వీటిని ఖచ్చితంగా నిర్మూలించవచ్చు. కానీ పూర్తి నిర్లక్ష్య భావంతో దీన్ని నెగ్లెక్ట్ చేశారు. దీని ప్రభావం ఒకవైపు సముద్ర తీరం కుచించుకుపోతుంది, మరోవైపు సముద్రంలో ఉన్నటువంటి జీవ ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఫిష్ కానివ్వండి, ఇతర మత్స్యకారులు వెళ్ళి వేటకు వెళ్ళి తీసుకొచ్చేటువంటి ఆక్వా ఏవైతే ఉన్నాయో యానిమల్స్, వాటి అన్నీ కూడా చచ్చిపోతున్నాయి. కొంతకాలం పోతే అసలు ఇక్కడ మీకు అటువంటి వేటకు వెళ్ళేటువంటి అవకాశమే లేకపోవచ్చు. సో కాబట్టి కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఒక యాక్షన్ ప్లాన్ ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి మొత్తం తీర ప్రాంతాన్ని ఇటువంటి కాలుష్యం విముక్తి కలిగించేలా ఒక తయారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు దీన్ని హైలైట్ చేయడం కోసం మా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారి చొరవతో సాగర్ ఘోష అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి మరి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి కార్యాచరణతో ముందుకెళ్తాం. సార్, ఇప్పటికే గంగపుత్రులు చాలా ఇబ్బందులతో ఉన్నారు సార్. వాటి పరిష్కార మార్గాలను కూడా మీరు చాలాసార్లు గంగపుత్రులతో చాలా వరకు కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. అటువంటి గంగపుత్రులకి వాళ్ళు చాలామందికి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని అందరికీ ఇంకా తెలియదు. అది తెలిసిన నాడు వాళ్ళు కూడా వారి నుంచి కూడా ఒత్తిడి ప్రభుత్వాలపై వస్తుంది. మరొక వైపు వారు వేటకు వెళ్తే నాకు చాలామంది చెప్పారు, మాకు ఎంత మరి చేపలు మాకు పడతాయో అంతగా చెత్త పడుతుంది మా నెట్లో. అది వారికి వేస్తే వాళ్ళు చెత్త పట్టుకోవటానికి వెళ్ళలేదు కదా. సో కాబట్టి ప్రభుత్వాలు కనుక దానికి కూడా చెత్త వేట చేసి తీసుకొచ్చినందుకు కూడా వారికి కొంత పారితోషికం ఇస్తే, లేకపోతే ఆ చెత్తను మోసుకురావడానికి వారికి డీజిల్ ఖర్చే కదా, అది వారి బాధ్యత కాదు కదా. సో ప్రభుత్వం కూడా ఏకమై అటువంటి అవేర్నెస్ వారిలో క్రియేట్ చేసి వారికి కొంత సముద్రం నుంచి చెత్త తెచ్చినందుకు కూడా ప్లాస్టిక్ చెత్త, మోస్ట్లీ ప్లాస్టిక్, ఇటువంటి వ్యర్థాలన్నీ వెళ్తున్నాయి సముద్రంలోకి. అవి కూడా క్లీన్ చేస్తే మన సముద్రం స్వచ్ఛంగా ఉంటే నగరం సంతోషంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సముద్రం లేకపోతే విశాఖపట్నం ఆర్థిక రంగంపై అపారమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, ప్రజలపై ఉంది. పూర్తిగా ఏదైతే ప్రస్తుతం ఎండాడ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. విశాఖ సాగర తీరం ఎంతో అందమైనటువంటి నగరం ఏ విధంగా తయారైందన్న విషయం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాము. చెత్తా చెదారంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడినటువంటి సాగర తీరాన్ని రూపుమాపి నీట్గా క్లీన్గా ఉన్నటువంటి విశాఖ సాగర తీరాన్ని ఏర్పరచుకోవడమే మన ప్రధాన లక్ష్యం అంటూ చెప్పి ఈరోజు జీవెల్ నరసింహరావు అయితే కనుక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నారు ఏ విధంగా అయితే కనుక విశాఖ సాగరం ఉందో ఆ సాగర తీరాన్ని పూర్తిగా సందర్శిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇటు మనం చూసుకుంటే కనుక పైనుంచి వచ్చేది అంటే సీతమ్మధార, అదేవిధంగా ఈ మిగతా ప్రాంతాల మద్దిలపాలెం నుంచి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే హెచ్బీ కాలనీ నుంచి వచ్చే ఈ వ్యర్థం అంతా కూడా వచ్చి సముద్ర తీరంలో కలిసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే చాలా వరకు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో మనం చూసాము హుదూద్ లాంటి పరిణామాలు జరిగినప్పుడు కానీ, లేదా
లేదంటే ఒక చంటిపిల్ల వరదల్లో కొట్టుకుపోయి ఇదే కాలువ గుండా వచ్చి మరణించిన నేపథ్యం కూడా ఈ విశాఖ వాసులు కూడా అందరూ కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేని సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం విశాఖ సాగర్ తీరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బీచ్ల్లో అయితే కనుక విశాఖ బీచ్ ఒకటని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ విశాఖపట్నం బీచ్ కేవలం కొంతమేరకే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఇటు భీముల వరకు కూడా బీచ్ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా చాలా వరకు అభివృద్ధి చేస్తున్నాము, ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఏ కోసం కూడా ఇటువంటి పరిస్థితులు అయితే కనుక దృష్టి సారించట్లేదని చెప్పి విశాఖ వాసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చాలాసార్లు అధికారులకు కానీ నాయకులకు కానీ మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఇటుగా ఏ ఒక్కరు కూడా తొంగి చూడలేని పరిస్థితి కూడా మనందరికీ తెలిసింది. అయితే ఎక్కడైనా సరే ఈ బీజేపీ చొరవతోనైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పరిణామం మారి ఒక ప్లాంట్లు అంటూ అంటే నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ప్యూర్గా ఉన్నటువంటి వాటర్ని సముద్రంలో కలిపే విధంగా, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎల్లని అండగా నిలిచే విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలని చెప్పి ఇటు బీజేపీతో పాటు విశాఖ నగర వాసులందరూ కూడా ఇటు అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జనాతో ప్రసాద్, ఎంపీఎం లైవ్, విశాఖపట్నం బీచ్ నుంచి.